మన నగరాలు పట్టణాలు ప్రగతి బాట పట్టాలంటే బీజేపీని గెలిపించండి. కేంద్ర ప్రభుత్వ సహకారంతో మున్సిపాలిటీలు, కార్పొరేషన్ల సమగ్రాభివృద్ధి. ఇది తెలంగాణ ప్రజలకు మోదీ గ్యారంటీ. కమలం గుర్తుకే మన ఓటు. సేవ్ తెలంగాణ. ఓట్ ఫర్ బీజేపీ. అనేక కుటుంబాలు ఈ మార్కెట్ మీద బ్రతికినాయి. దౌర్జన్యంగా కూరగాయల మార్కెట్ కూలగొట్టడం జరిగింది. టీఆర్ఎస్ ప్రభుత్వం కూలగొట్టి వాళ్ళను రోడ్డు మీద పెట్టింది. దాదాపు ఒక 40-50 కుటుంబాలు రోడ్డు మీద పడ్డాయి. కాకపోతే మాకు ఇప్పుడు ఉపాధి అంతా కూలిపోయింది. ఏం పేరు అన్న మీది? ఏ పేరు, ఏ వార్డు ఇది? నా పేరు టంగుటూరు రాజ్ కుమార్, 29వ వార్డు. ఏం నడుస్తుంది మీ వార్డులో? సమస్యలు ఏమున్నాయి ప్రధానంగా? మీరు జనాలకు ఎట్లాంటి హామీలు ఇస్తా ఉన్నారు మీకు ఓట్లు వేయడానికి? ప్రధానంగా ఈ 29వ వార్డులో గత 60 సంవత్సరాల నుంచి ఇక్కడ కూరగాయల మార్కెట్ అనేది ఉండేది. గతంలో ఉన్నటువంటి కేఎన్ శర్మ అనేటువంటి కలెక్టరు ఇక్కడ అనేక రకాలైనటువంటి అందరూ బయట రోడ్డు మీద నిలబడుతున్నారు, రోడ్డు మీద అమ్ముకుంటున్నారు. రోడ్డు మీద అమ్ముకోవద్దు, ఇబ్బంది అవుతాయని చెప్పి కేఎస్ శర్మ అనేటువంటి ఐఏఎస్ ఆఫీసర్ గారు ఇక్కడ ఒక నిర్మాణం చేసి స్థలం కేటాయించి శిలాపలకేసి భవన నిర్మాణం చేపట్టడం జరిగింది. చేపట్టిన తర్వాత అప్పటి నుండి 1979 నుంచి మొదలు పెట్టుకొని స్టిల్ మొన్నటి వరకు 2008 వరకు ఇక్కడనే మార్కెట్ నిర్మాణం జరిగింది. మార్కెట్లో ఉన్నటువంటి అనేక మంది అంటే జీవనాధారం కొరకు, వాళ్ళ జీవనం గడవడం కొరకు ఈ మార్కెట్ మీద ఆధారపడి అనేక కుటుంబాలు ఈ మార్కెట్ మీద బ్రతికినాయి. కానీ ఏదైతే మొన్న టీఆర్ఎస్ పాలకవర్గం ఉందో ఆ రోజు నేను కూడా టీఆర్ఎస్ పార్టీ అధ్యక్షునిగా ఉన్నా, వైస్ చైర్మన్గా ఉన్నా. కానీ నిర్దాక్షిణ్యంగా మిట్ట రాత్రి 12-1 గంటకు లైట్లు బంద్ చేసి దౌర్జన్యంగా కూరగాయల మార్కెట్ కూలగొట్టడం జరిగింది. అనేక మంది దాదాపు ఒక 8 మంది సిఐలను, 10 మంది పోలీసు వాళ్ళని తీసుకొచ్చి, ఎస్ఐలను తీసుకొచ్చి నన్ను అరెస్ట్ చేసి అనేక మందికి ఉపయోగపడేటువంటి ఉపాధి కలిగించేటువంటి మార్కెట్ను నిర్దాక్షిణ్యంగా కూలగొట్టడం జరిగింది. ఎందుకు ఇక్కడ ఏం చేద్దామని తెలియదు, వారి స్వభావం ఏంటిదో తెలియదు. కాకపోతే ఏంటంటే దినదిన అభివృద్ధి చెందుతున్నటువంటి ఈ జమ్మికుంట పట్టణంలో అప్పుడు విలువ తక్కువ ఉండేది. ఇప్పుడు దీనికి దాదాపు గజానికి 30 నుంచి 50 వేల రూపాయల అటువంటి రేటు పలుకుతుంది. కాబట్టి ఆ రేటు కొరకో మరి దేని కొరకో వాళ్ళ అభిప్రాయం ఏంటిదో తెలియదు. కానీ మమ్మల్ని నిర్దాక్షిణ్యంగా ఆ రోజు రాత్రి అందరిని అరెస్ట్ చేసి కూలగొట్టడం జరిగింది. దానికి సంబంధించినటువంటి విజువల్స్ అప్పటికి సంబంధించి నేను మాట్లాడినటువంటిది కూడా నా దగ్గర వీడియోలో ఉంది, నేను తమరికి పంపిస్తాను దయచేసి. ఎందుకంటే 29వ వార్డు ప్రజలు, ఈ వార్డు ప్రజలంతా వాణిజ్య వ్యాపారం చేసుకుంటూ బ్రతికేటోళ్ళు. మన ఉపాధి కల్పించలేదు. ఉపాధి కల్పించకపోగా ఏదైతే వాళ్ళ కాళ్ళ మీద వాళ్ళ బ్రతుకులు వాళ్ళు బ్రతుకుతుంటూ కనీసం జీవనం సాగిస్తున్నటువంటి కొన్ని వేల మందికి నిరుద్యోగులకు ఆ ఉన్నటువంటి ఉపాధి కూడా పోయినటువంటి టీఆర్ఎస్ ప్రభుత్వం కూలగొట్టి వాళ్ళను రోడ్డు మీద పెట్టింది అని చెప్పి తెలియజేస్తుంది. ఎట్లా ఉండన్న ఇలా కూరగాయల మార్కెట్ ఎందుకు తీసేసారు? తీసేయడం వల్ల ఎట్లాంటి ఎఫెక్ట్ పడ్డది ప్రభావం? నేను గత పుట్టి పెరిగింది జమ్మికుంటలనే. నాకు వేరే వ్యాపారం లేదు. కూరగాయలు అమ్ముకుంటే నాకు వ్యాపారం. ఇది మార్కెట్ కూలగొట్టి 3 సంవత్సరాలు దాటింది. ఈ మార్కెట్ కూలగొట్టిన నుంచి దీని మీద ఒక 20-30 కుటుంబాలు ఆధారపడిన కుటుంబాలు అందరూ వాళ్ళు ఇప్పుడు బంద్ చేసిళ్ళు. ఒకళ్ళు గుమాస్తా పనికి, ఒకళ్ళు ఆ పనికి, ఈ పనికి జీవనోపాధి లేకుండా కూలి పనికి పోతున్నారు. ఇప్పుడు జమ్మికుంటకు మెయిన్ అడ్డా ఇది. దగ్గరలో రైల్వే స్టేషన్, బస్ స్టాండ్ అన్నిటికీ, ఇక్కడికి హాస్పిటల్ అన్నిటికీ దగ్గర ఉన్నటువంటి ఈ మార్కెట్ను అది వాళ్ళు ఏ స్వలాభంతో కూలబెట్టుల్లో మాకు తెలియదు. కాకపోతే మాకు ఇప్పుడు ఉపాధి అంతా కూలిపోయింది. ఈ 29వ వార్డు నుంచి బీజేపీ నుంచి టంగుటూరు రాజకుమార్ మా నిలబడుతున్నాడు. ఒకవేళ గెలిపిస్తే కేంద్ర ప్రభుత్వంతో హామీ తీసుకొచ్చి ఇక్కడ మార్కెట్ను పునర్నిర్వహిస్తాన హామీ మాకు ఇచ్చాడు. మళ్ళీ పూర్వవైభవం రావాలి జమ్మికుంటకు. అందరికీ అవకాశం, ఇక్కడ ఉన్న కిరాణా షాపులో కానీ, చికెన్ సెంటర్లకు కానీ అందరికీ ఒక అవకాశం రావాలంటే జమ్మికుంటకు ఈ కూరగాయల మార్కెట్ ఈ ప్లేస్లో మళ్ళీ తిరిగి రావాలి. ఇప్పుడు బీఆర్ఎస్ పాలకవర్గంలో కూలగొట్టి ఇక్కడ కూలగొట్టారు, మళ్ళీ ఇంకెక్కడన్నా కట్టిరా కూరగాయల మార్కెట్? వేరే అడ్డ చూసిలా ఒక ఇక చాలా దూరంలో ఉన్నది. అది 3 కిలోమీటర్ల దూరంలో ఉన్నది. అక్కడికి రావాలంటే ఆటో ఆడుకొని రావాలి. ఇప్పుడున్న పరిస్థితి ఏంటంటే 5 కిలోమీటర్లకు 3 కిలోమీటర్లకు ఒక అంగడి తయారైంది. ఇక్కడికి ఆ జమ్మికుంట కూరగాయల మార్కెట్కి వచ్చుడు చాలా ఇబ్బందికరమైంది. ప్రజలకు చిరువాపలు కొనుక్కున్నారు. ఒక మంగళవారం అంగడి తప్పించి వేరే రోజులకు కూరగాయలు అమ్మట్లేదు. చాలా ఇబ్బంది పడుతున్నారు. అలాంటి ఇబ్బంది పడకుండా కావాలంటే మళ్ళీ జమ్మికుంటకు మెయిన్ సిటీలో దగ్గరైన ప్లేస్ అంటే అనువైన ప్లేస్ అంటే ఇది ఒక్కటే. కాకపోతే మా హోల్సేల్ కాకుండా రిటైల్ వ్యాపారం కోసమే కానీ ఒక అడ్డా చూపించాలంటే ఇది
దాదాపు ఒక 40-50 కుటుంబాలు రోడ్డు మీద పడ్డాయి. మళ్ళీ వాళ్ళు తిరిగి వ్యాపారం చేయాలంటే వాళ్ళ జీవనోపాధి వేరే లేదు. అలాంటి కుటుంబాలకు మళ్ళీ జీవనోపాధి కావాలంటే తిరిగి మళ్ళీ వ్యాపారం నడవాలి అంటే ఇక్కడ కూరగాయల మార్కెట్ మళ్ళీ తిరిగి కట్టాలి. అలాంటి హామీ తీసుకొచ్చినటువంటి వ్యక్తి మా రాజగోర్ మామ. ఇప్పుడు కేంద్రం అంటే బంద్ సంజయ్ ఉన్నారు, ఆయన హామీ కూడా ఇచ్చిండు ఇక్కడ మార్కెట్ మళ్ళీ తిరిగి పునర్నిర్మాణం చేస్తా అని చెప్పాను. ఒకవేళ మార్కెట్ పునర్నిర్మాణం అయితే పూర్వవైభవం మార్కెట్కి వస్తుంది, ఇక్కడ ఉన్న కాలనీ కూడా అన్నిటికీ అభివృద్ధి చెందుతుంది. కాబట్టి దయచేసి 29 వార్డు ప్రజలందరూ ఈ అవకాశాన్ని అందరూ సద్వినియోగం చేసుకొని 29 రాజకుమార్ని మీరు అధిక మెజార్టీతో గెలిపించి మమ్మల్ని ఆశీర్వాదాన్ని కోరుతున్నాను. జై బీజేపీ.